మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. భక్తుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. క్యూ కాంప్లెక్స్లు ఉన్న వారి కోసం అల్పాహారం, ఇతర పానీయాలను అందజేస్తున్నారు. ఇక గతంలో జరిగిన లోటుపాట్లను సమన్వయం పరుస్తూ ముందుకెళ్తున్నామని, అక్కడక్కడ భక్తులకు అసౌకర్యంగా ఉన్న విషయం తమ దృష్టికి రావడంతో వాటిని కూడా పరీక్షిస్తున్నామని, అర్ధరాత్రి స్వామివారి అమ్మవార్ల కళ్యాణోత్సవం పాగాలంకరణ కోసం విద్యుత్ అలంకరణ నిలిపివేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఆలయ ఈవో. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడు 20% మేర భక్తులు పెరిగారని కూడా అంటున్నారు. ఆయనతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. మనతో మాట్లాడడానికి ఈవో శ్రీనివాసరావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ఎంతమంది భక్తులు ఈ స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓం నమ శివాయ, శ్రీమాత్రి నమః. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 8వ రోజు. మహాశివరాత్రి ఉదయం 2 గంటలకే స్వామి అమ్మవార్ల యొక్క అలంకరణ మొదలుపెట్టి 2 గంటల 25 నిమిషాలకి, అంటే 2 గంటల 30 నిమిషాలకి మేము మొట్టమొదటి దర్శనం మరి ఉచిత దర్శనంతో వచ్చేటువంటి సామాన్య భక్తులకే కల్పించాలనేటువంటి ప్రగాఢమైనటువంటి సంకల్పంతో మొదలుపెట్టి మేము 2 గంటల 25 నిమిషాలకే ఈరోజు మొదలుపెట్టాము. ప్రతి గంటకి 5,400 మంది దాకా మనం దర్శనం చేయించడానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు వరకు సుమారు 60,000 మంది వరకు దర్శించుకున్నారు. గత సంవత్సరంతో పోల్చినప్పుడు 10 నుంచి 15% వరకు సరాసగటున మరి భక్తులు పెరగడం జరిగింది. ఈరోజు కూడా మనం సహజంగా లాస్ట్ ఇయర్ చూసినప్పుడు 1,20,000 నుంచి 1,30,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ విధంగానే మనం ఏర్పాట్లు చేస్తాం. క్యూ లైన్లు ఏర్పాట్లో కానివ్వండి, అది ఉచితం. అదేవిధంగా 200, 500 కూడా ఇప్పటి వరకు క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఉదయం బిగ్ టీవీ కూడా మాట్లాడడం జరిగింది. భక్తులకు అసౌకర్యాలు ఉన్నాయనే విషయం చెప్తా ఉన్నారు, మీరేమో? మనం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ షెడ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కువసేపు కూర్చోకుండా నడుస్తూ పోవడానికి సంబంధించి మనం క్రాలింగ్ మెథడ్లో క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు క్యూ లైన్లో మంచినీటి వస్తాయి, అదేవిధంగా మరుగుదొడ్డు వస్తాయి. అన్నపానీయాలకు సంబంధించి చిన్నపిల్లలు అయితే బిస్కెట్లు, అదేవిధంగా ఏదో ఒక విధమైనటువంటి, అది పులిహోర కావచ్చు, పెరుగన్నం కావచ్చు, దద్దోజనం, అదేవిధంగా చక్కెర పొంగలి, కేసరి, ఇలాంటివి ఏదో ఒకటి వారికి ఏర్పాటు చేయడం ద్వారా సమయాన్ని బట్టేసి మనం ఇస్తూ ఉన్నాం. ఇటీవల దేవాదాయ శాఖ మీరు నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో ఎవరైతే సామాన్య భక్తులు ఉంటారో వారికే పెద్దపీట అన్నారు. ఈరోజు ఉదయం మనం చూసాము, అంటే ఎవరైతే ఈ రెవెన్యూ సంబంధిత అధికారులు కావచ్చు, విఐపీల పేరిట ఒక 2 టికెట్లు ఉంటే 10 మందిని అలో చేస్తూ ఉన్నారని సామాన్య భక్తులు అంటున్నారు, మీరేమో? అలాంటిది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనకు సామాన్య భక్తులు 2:30 నుంచి రాత్రి కంటిన్యూస్ కూడా ఉంది. ఒక్కటి మధ్యలో మనం 4:45 నుండి, అంటే మన సహజంగా ప్రతిరోజు చూసినట్లయితే దేవాలయం 3:30కి క్లోజ్ అయ్యి 5:30 వరకు 2 గంటల పాటు విరామం ఇచ్చి శుద్ధి కార్యక్రమం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి మరి ఈ యొక్క పిలిగ్రిమ్స్ ఒత్తిడి వల్ల మనం 4:45కి, అంటే స్వామివారి కార్యక్రమాల్లో ఏమీ లేదు, ఆ శుద్ధి కార్యక్రమంలో ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోవడం ద్వారా ఆ సమయాన్ని తగ్గించేసి 45 నిమిషాలు మాత్రమే బ్రేక్ చేస్తున్నాం. ఒకవేళ విఐపి మొదటి వరుసలో ఉన్నా కూడా గర్భాలయంలోకి ఎవరిని అలౌ చేయట్లేదు, స్పర్శ దర్శనం లేదు, అదేవిధంగా మరి అభిషేకం కూడా లేదు. కాబట్టి స్వామివారిని దర్శించుకోవటం అనేది దీంట్లో ఉంది. సామాన్య భక్తులకైతే ఎటువంటి అసౌకర్యం గురి కాలేదు. కానీ విఐపీలు పేరుతోటి ఇచ్చినటువంటి పాసుల విషయంలో సిబ్బంది డ్యూటీలో ఉన్నటువంటి వారు కూడా గేట్ నెంబర్ 2కి వచ్చేసి కాసేపు హడావిడి చేయడం అనేది మాత్రం వాస్తవం. దాన్ని మేము సరిదిద్ది, కలెక్టర్ గారు, మేము, జేసీ గారు, మేము స్వయంగా రంగంలోకి దిగి వారిని అందరినీ సర్దుబాటు చేసేస్తున్నాం. అక్కడి నుంచి సజావుగా జరుగుతూ ఉంది. కేవలం 3 స్లాట్లు మాత్రమే, అంటే 6:30 నుంచి 7:30 వరకు, 10:30 నుంచి 11, అదేవిధంగా మరి 2:30 నుంచి 3కి 3 స్లాట్లు మాత్రమే ఉంది.
ప్రతిరోజు ఇచ్చేటువంటి సాయంత్రంలో 7 నుంచి 7:30కు ఇచ్చేటువంటి దాన్ని కూడా నేను రద్దు చేసేసి ఈ 3 స్లాట్లో ఎవరైనా వీఐపీ వస్తే వారు సెల్ఫ్లో కానీ లేకపోతే వాళ్ళ రిఫరల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే అవి కానీ మాత్రమే మనం తీసుకుంటున్నాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అబవ్ ఉన్నటువంటి వారికి మనం గేట్ నెంబర్ 2 ద్వారా ఇతరులకు అసౌకర్యం కాకుండా ఏ క్యూ లైన్లో కూడా ఎవరు ఇబ్బంది పడకుండా చేయడం అనేది మనం చేసాం. అయితే సంస్థాగతంగా మనం ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ మనుషుల్లో రావాల్సిన ప్రవర్తన, అంటే ఇప్పుడు నేను అధికారిగా ఉన్నప్పుడు నా అధికార బాధ్యత ఏంటో, నా యొక్క విధి కర్తవ్యం రెండింటిని కూడా తెలుసుకొని నేను ఇక్కడ నిల్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి, ఇలా చేయాలనే దాని కాకుండా కొంతమంది స్వామివారి మీద భక్తనాలను లేకపోతే ఇది కానీ కొంత దాన్ని చేసిన దాన్ని మాత్రం కొంచెం అసౌకర్యం గురిగిన దాన్ని వెంటనే సవర్ చేసాం. అవన్నీ కూడా సజైపోయినాయి. ఇప్పుడు సజావుగా క్యూ లైన్ కానీ అదేవిధంగా ఉచితం కానీ 200 కానీ 500 కూడా ఏ ఒక్క దర్శనం కూడా 30 నిమిషాల నుంచి 45 నిమిషాలకు దాటి ఏ భక్తుడు కూడా వెయిటింగ్ పీరియడ్లో లేరు. ఈ వెయిటింగ్ పీరియడ్లో కూడా మేము ఏదో ఒకటి అన్నపానాదులు ఇవ్వడానికి మా ప్రయత్నం లోపం లేకుండా చేస్తున్నాం. ఇది మొత్తంగా శ్రీశైల ఆలయంలో ఈరోజు అర్ధరాత్రి జరిగే ఈ పాగా అలంకరణ బ్రహ్మోత్సవాలు కావచ్చు, లేదా ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాలలో కూడా దాదాపుగా 5 లక్షల పైగా భక్తులు పాల్గొన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకుంటే దాదాపు 20% మంది భక్తులు పెరిగారని తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదన్నా చిన్నపాటి సమన్వయ లోపంతో, అధికారుల లోపంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగినా వాటిని రెక్టిఫై చేస్తూ ముందుకెళ్తున్నామంటే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్.